హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొత్త ఛానల్ కదా, కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట. అంటే మధ్యాహ్నం 3 నుంచి నైట్ వరకు అనమాట. ఈరోజు ఏంటంటే సాయంత్రం ఏమీ టిఫిన్ లేదని చెప్పేసి త్వరగా ఒక 2 గంటల ముందరగానే తొక్కుపప్పు ఉంటుంది కదా, మినపప్పు, అది ముందుగా నానబెట్టాను అనమాట. మామూలు పప్పు కన్నా ఆ పప్పు చాలా హెల్దీ అనమాట. ఇది కొంచెం కడగడం అది కొంచెం కష్టమే, కాకపోతే ఇందులో మంచి ప్రోటీన్స్, ఫైబర్ అన్నీ కూడా బాగుంటుంది. ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది అనమాట. ఏముంది, కాసేపు ఎక్కువగా నానితే కాసేపు అలా రఫ్ చేసాం అనుకోండి, ఆ తొక్క ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బాగా వాష్ చేసుకొని తక్కువ వాటర్ అవుతుంది, కొంచెం నీట్గా కూడా కడుక్కుంటే బాగుంటుంది అనమాట. మంచి హెల్దీ కూడా. ఈ పప్పే అలవాటు అయిపోయింది, ఓకేనా? అప్పుడు తర్వాత ఏమో ఇది గ్రైండర్ వేసాను. గ్రైండర్ వేసాకేమో సాయంత్రం ఏంచి పల్లీల చట్నీ చేశాను. మేము మ్యాక్సిమము కొత్తిమీర చట్నీ, టమోటా, ఉల్లి చట్నీ, ఈ చట్నీలో మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. ఏమంటారు, ఇంకా మిగతా అదర్ పప్పులు అవి కాకుండా అనమాట, ఆకుకూరలకి ఎక్కువ, ఓకేనా? ఆ పప్పు చట్నీ కంప్లీట్ చేసాకేమో ఇడ్లీకి నూకది కలిపేశాను. నూకది కలిపేశాక ఆ తర్వాత మా పాప లేచిపోయింది అనమాట. పడుకొని లేచింది ఇంకా ఆట 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 దాన్ని కొంతసేపు ఆడించి దాన్ని తినిపించేది అప్పుడే టైం అయిపోయింది బోల్డ్ అంతా. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని ఏమంటారు, కొన్ని ఆలోచనల నుంచి మైండ్ డైవర్ట్ చేసుకోవాలంటే కొంత మనం బిజీ అయిపోవాలి. ఏముందంటే రోజు మనం చేసుకునే పనులే, కాకపోతే యూట్యూబ్ పెట్టడానికి ఏంటంటే కారణం ఆలోచనలన్నీ కూడా మనం త్వరగా చేసుకోవాలి, త్వరగా ఏదో ఒక వీడియో, అన్ని కాన్సన్ట్రేషన్ మొత్తం కొంచెం వీడియో మీద ఫోకస్ వస్తుందన్నమాట. అలాగే ఏదో ఒకటే బిజీ అయిపోవాలి. నేను ఆల్రెడీ బిజీ ఇంట్లో అంతా పనులతోనే, కాకపోతే ఇంకా మైండ్ డైవర్ట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి యూట్యూబ్ మెయిన్ 1000% నేను పెట్టుకోవడానికి కారణం అదేనమాట. ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి మధ్యలో. కానీ యూట్యూబ్ చేయడం చాలా కష్టం, కొంచెం కాదు, అందరూ ఎలా చేస్తున్నారు కానీ యూట్యూబ్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది, చాలా కష్టం అనమాట. కానీ ఎలాగో స్టార్ట్ చేశాను కదా, మధ్యలో ఉన్నాను కదా, అందుకే ఇంకా కంటిన్యూ చేద్దాం, ఏదైనా ఆపకూడదని చెప్పేసి ఇంకా నేను చేస్తున్నాను అనమాట. కానీ బాగా కష్టం. అది వీడియో తీసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, దీని అంతటిని కూడా మళ్ళీ టైం ఉండాలి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే బయటికి వెళ్ళి జాబ్ చేసి ఇవన్నీ పనులు చేసి అవన్నీ కుదరని పనులు కదా, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి అసలు కుదరవు. పాప ఏంటంటే తను ఇంకా చిన్నది, తను ఏంటంటే తను స్కూల్కి వెళ్ళి తను తినేంత వరకు కూడా బాగా బిజీ. అయినా బయటికి వెళ్ళి జాబ్ చేసే అంత ఉద్దేశం నాకు లేదు. ఇంట్లో ఉండి ఏదైనా చేద్దామో, కొంచెం మైండ్ డైవర్ట్ చేసుకుందాం అనేసి, ఏదో మంచిగా అనమాట అనేసి యూట్యూబ్ మెను పెట్టుకున్నాను అనమాట. నేను ఆటోమేటిక్గా ఇంట్లో పనులు అన్నీ రోజు కామనే అయిపోతుంటాయి, నా పని ఇది కూడా అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాను, బిజీగా అయిపోవాలని చెప్పేసి, ఓకేనా? సాయంత్రం చేసి ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఈవినింగ్ ఈరోజు ఈ టిఫిన్కి అన్నీ రెడీ చేసేసాను, చట్నీ చేసేసాను. తర్వాత ఏమైందంటే ఇలా ఇల్లు మాత్రం గత్తర మామూలుగా ఆడుకోలేదు పాప మాత్రం. అది అన్నీ చేయటం, నేను మళ్ళీ అన్నీ పైకి పెట్టి నీట్గా చేసుకోవడం, మా ఇద్దరి పని ఇదే అనమాట. చిన్నపిల్లలు ఇంట్లో అంటే అంతే కదా. కానీ అందరూ కూడా ఆనందాన్ని ఎత్తుక్కుంటే పెద్ద కష్టం అనిపించదు. మనకి వీడియో తీసుకోవచ్చు కదా, మామూలు రోజు చేసే పనులే కదా. ఆ తర్వాత ఏమైందంటే త్వరగా కంప్లీట్ చేస్తాను. త్వరగా స్నేహ, మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ 2 అబ్బాయిలు ఉన్నారనమాట, చిన్నపిల్లలు మా వీధిలోనే. ఈ మధ్య వస్తున్నారు, ఎక్కువ వస్తుంటారు అప్పుడప్పుడు అనమాట. వాళ్ళు వచ్చారంటే ఇంకా తను మన జోలికి రాదనమాట అసలు. ఎవరు లేకపోతే అమ్మ అంటున్న చుట్టూలా తిరుగుతుంది. కానీ ఇంకా వాళ్ళు వచ్చారా సూపర్గా ఆడుకుంటుంది. వాళ్ళు వస్తే నాకు బాగుంటుంది అనమాట. చాలా మంచి పిల్లలు, శుభ్రంగా చక్కగా ఆడుకుంటారు అనమాట ఇంట్లో కూర్చొని. వాళ్ళు వచ్చారు. తర్వాత తెలుసు కదా, మనం రోజంతా నేను వెయిట్ చేసేది దేనికోసం తెలుసు కదా, పూజ కోసం అనమాట. దీన్ని త్వరగా అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకుని పూజ చేసుకున్నాను, చక్కగా హాయిగా ప్రశాంతంగా చేసుకున్నాను. ఈ పిల్లలు వచ్చారు కదా, వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. అంతా ఆట సూపర్గా ఆడుకున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంట్లోని టీవీ ఇది నెట్ది ఇది లేదనమాట, వైఫై కనెక్షన్ ఉంటుంది కదా, లేదు. అందుకని చెప్పేసి ఏదో ఆటగా ఏదో బొమ్మలు అవి చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి స్పెండ్ చేస్తారనమాట వాళ్ళిద్దరు పిల్లలు, అన్నదమ్ములు అన్నమాట. చిన్నపిల్లలు. మా పాప కూడా ఎంత ఇష్టమో వాళ్ళంటే, చాలా ఇష్టం. అత్తేమో చక్కగా కూర్చుంది. ఇంక ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి కదా, వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళమంటే ఇంకా వెళ్ళరంట, ఎందుకంటే ఆడుకోవడం ఇంకా ఇష్టం అసలు. మరి టైం అయిందిరా వెళ్ళంటారా అన్నా సరే వెళ్ళట్లేదు, ఎందుకో వాళ్ళకి ఇంకా ఆడుకుంటున్నారు, ఇంకా ఇక్కడే ఉంటున్నారు. చక్కగా టిఫిన్ పెట్టాను, తినేశారు. అలా సాయంత్రం 8:30 అలా చేసేసి అప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళారనమాట వాళ్ళ ఇంటికి. మళ్ళీ రోజు వస్తున్నారు పిల్లలు. కొంచెం వస్తే పాపకు కూడా బాగుంటుంది కదా ఆడుకోవడానికి. అన్నీ కూడా పిల్లలతో ఉంటే ఫాస్ట్గా మాటలు వస్తాయి, యాక్టివ్గా ఆడుకుంటారు, మైండ్ సెట్ బాగుంటుంది, అన్నీ కూడా బాగుంటాయి.
నాకు కూడా బాగా ఇష్టం మా పాప పిల్లలతో ఆడుకుంటుంటే. అదనమాట. సాయంత్రం ఇలాగా నైట్ అయిపోయింది కదా, అన్ని పనులు కంప్లీట్ అయిపోయి పూజ అయిపోయింది. వీళ్ళు ఇంకా ఆడుకుంటున్నారు. టిఫిన్ అది రెడీ చేశాను. ఇడ్లీ ఏమో ఇక పిల్లలకి తినిపించాను అనమాట. ఈ పిల్లలు కూడా వీళ్ళతో మా పాపతో పాటు తిన్నారు, వాళ్ళకి కూడా తినిపించాను. అలా కంప్లీట్ అయిపోయింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.